చంద్రబాబు పర్సన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమంలో భాగంగానే అసెంబ్లీ స్పెషల్ మీటింగ్ అని చెప్పి ప్రత్యేక సభ దానికోసమే అని చెప్పేసి ఏది రాజధాని అమరావతి అని చెప్పడం కోసం ఇప్పుడు దాన్ని వద్దనే వాళ్ళు ఎవరు, దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు? ప్రభుత్వం వారిది, అడ్డుకునేది లేదు, వద్దనే వాళ్ళు లేరు. ఇప్పటికే 52,000 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు పిలిస్తేవి, దాని పేరుతో 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటేవి. దానిపైన 10% మొబలైజేషను కాంట్రాక్టర్లకు, నీ బుద్ధిపుట్టిన కాంట్రాక్టర్లకు, నీ బినామీ కాంట్రాక్టర్లకు 10% మొబలైజేషను వాళ్ళకు ఇచ్చినావు. 5,000 కోట్ల రూపాయలు దగ్గర ఇచ్చినావు. లోన్ తీసుకొచ్చి మరి అది కూడా 9,000 కోట్ల రూపాయలు దీనికోసమే అదే పనిగా లోన్ తీసుకొని దాంట్లో 5,000 కోట్ల రూపాయలు మొబలైజేషన్ అడ్వాన్స్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చేసినప్పుడు లేనిది ఇప్పుడు స్పెషల్గా మీటింగ్ పెట్టి మరీ తీర్మానం చేయాల్సిన అవసరం లే. ఇది ఒట్టి ప్రజలను మోసగించడం కోసం, అక్కడున్న రైతులను మోసగించడం కోసం నువ్వు చేసావు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఎందుకంటే మళ్ళీ రెండో విడత 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటామని చెప్తుంటే రైతులందరూ వ్యతిరేకించే కార్యక్రమం చేస్తున్నారు. సో వాళ్ళని మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా, అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాలైన సమస్యలు, రైతుల సమస్యలు నువ్వు సూపర్ 6 అని మేనిఫెస్టోలో చెబితేవి, దాంట్లో ఒక్కటి సరిగా అమలు చేసిన పరిస్థితి లేదు. సూపర్ హిట్ అని చెప్పేసి ఇంతకుముందు పెద్ద ఎత్తున మీటింగులు పెడితేవి, అప్పుడు మోసం చేస్తేవి. సో ఎన్ని సమస్యలు నువ్వు డైవర్ట్ చేసేయడం కోసం స్పెషల్ మీటింగ్ అని చెప్పేసి పెట్టి, అది కూడా చట్టబద్ధత అని చెప్తున్నాం. నీకు తెలుసు చట్టబద్ధత అనేది ఒట్టి అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేస్తే చట్టబద్ధత రాదని, కౌన్సిల్లో కూడా తీర్మానం చేయాలని, అప్పుడే చట్టబద్ధత వస్తుందని చెప్పేసి కూడా తెలుసు. కానీ తెలియనల్లా ప్రజలకేమన్నమాట, నువ్వు మభ్యపెట్టడం కోసం నీ బాకా ఊదే మీడియా మభ్యపెట్టే కార్యక్రమం చేసే తప్ప వేరే కార్యక్రమమే లేదన్నమాట. 5 గంటల మీటింగ్, దాదాపు 23 మంది ప్రసంగాలు, ఒట్టి దాంట్లో ఏమైనా ఫ్రూట్ఫుల్గా ఏమైనా మాట్లాడినారా అంటే ఏమీ లేదు. ఒట్టి అబ్బా కొడుకుల డబ్బా మాత్రమే కొట్టుకునేదానికి 5 గంటల సమయం, 23 మంది ప్రసంగాలు, ఇంత చేసింది ఇదే. ఇంతకు తప్పనించి వేరే ఏం లేదు. గతంలో 50,000 ఎకరాలు సేకరించినావు అమరావతి పేరుతో. ఒక్క రోడ్డు ఏమన్నా వేసావా? ఇంకా కరకట్ట రోడ్డే ఉంది, అప్రోచ్ రోడ్డు దానికి పోవాలంటే. ఇంతవరకు నువ్వు చేసింది ఏం లేదు.
టెంపరరీ బిల్డింగ్స్ పేరుతోటి దాదాపు 1,500-2,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బును మోసగించడం తప్ప వేరే ఏం లేదు. ఒక శాశ్వతమైన నిర్మాణం చేపట్టింది లేదు, ఇంకొకటి చేసింది లేదు. గతంలోనే అప్పుడే ప్రధానమంత్రిని పిలిచారు. ప్రధానమంత్రి వచ్చాడు, ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చారు, అందరూ భూమి పూజలు చేశారు. మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు? గతంలో 5 సంవత్సరాలు అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు డిజైన్ల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఖర్చు పెట్టడం జరుగుతోంది కొట్టి డిజైన్స్ కోసమే. ఇంతవరకు ఒక తట్టెడు మట్టి ఎత్తింది లేదు, 1 లీటర్ నీళ్లు తోడింది లేదు. చాలా దారుణం. 3 పంటలు పండే భూమి అది పనికిరాదు, పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది, రైతులకు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పేసి శివరామకృష్ణ కమిషను వాళ్ళు అదే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్గా అందరూ కూడా చెప్పేది అదే. ఎందుకంటే 100 అడుగులు తవ్వినా కూడా అక్కడ మట్టి తప్ప ఫౌండేషన్కు కింద గట్టితనం కోసం రాయి దొరకదు. అటువంటి నేల ఎందుకు? ఆ పక్కనున్న మచిలీపట్నం పోవచ్చు, హార్బర్ ఉంటుంది, సముద్రం ఉంటుంది, దాని పక్కనే అది కూడా. ఈ పక్క నూజివీడు ఉంది, ప్రభుత్వం ల్యాండ్ దొరుకుతుంది. నువ్వు ఆ పని చేయకుండా ఒట్టి మరి వాళ్ళపైన అక్కడ ఉన్న రైతులపైన నీకు ప్రేమో లేకోకుండా ఉంటే వాళ్ళపైన కోపమో తెలియదు, కానీ అక్కడ చేసి ఒట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇంతవరకు ఒక పని చేయలేదు. మీ బినామీలకు గతంలో భూములు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా అదే కార్యక్రమం చేస్తున్నారు. అవునా 99 పైసలకే ఇస్తామని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తున్నారు. మళ్ళా నువ్వు చెప్పింది ఏంది? సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానిది. సో ఇక్కడున్న భూములను మనం అమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి మేము రాజధాని నిర్మిస్తాం తప్ప మేము అప్పులు చేయము, అవసరం రాదు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేసి నువ్వు చేసింది ఏంది? 47,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసావు. ఎందుకు? 52,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచినావు నువ్వు. ఇప్పుడు ఊరికే పనిచేసేదానికి కాదు, మొబిలైజేషన్ కోసం 10% మొబిలైజేషన్ అంటే నువ్వు 9,000 కోట్లు అప్పు చేసి 5,000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్కి ఇచ్చినావని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి ఒట్టి దానికోసం చేసినావు తప్ప అక్కడ ఏదో రాజధాని నిర్మించాలనో ఇంకొకటో చేసే కార్యక్రమం ఏం లేదు. గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 మాసాలైంది. ఈ 22 మాసాలలో ఈ రాష్ట్రంలో ఏమీ సమస్యలు లేనట్టు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టు, వాళ్ళకి ఏం సమస్యలు లేనట్టు, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేనట్టు
ఆ రకంగా భావించి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ రూపంలో నిన్న మనం చూశాం. ఒక ప్రత్యేకమైన సమావేశం, ఎందుకురా సమావేశం అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఎందుకు ప్రత్యేకమైన సమావేశము, ఏమైనా ప్రజల గురించి ఏదన్నా చర్చిస్తారా, రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి చర్చిస్తారా ఈ రాష్ట్రంలో? ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో రైతులు పడని ఇబ్బంది లేదు, గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి ఎరువులు సరైన రూపంలో దొరకడం లేదు, అన్ని కష్టాలు పడి పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు మనం చూస్తున్నాం, వడ్లకు సంబంధించి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ 24,000 క్వింటాలు ఏదైతే వడ్లకు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ చూస్తే 12,000 నుంచి 14,000 మాత్రమే. అంటే రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. ఈరోజు యూరియా దొరికే పరిస్థితి లేదు, బ్లాక్లో పోయి యూరియా బస్తా కొనాల్సిన పరిస్థితి ఉంది. మరి అదే కాకుండా ఏదన్నా మీరు చెప్పిన సూపర్ 6 హామీలు, సూపర్ 7 హామీలు ఈ రాష్ట్రంలో అమలు అయినాయా అంటే ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు అమలు కాని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి రాజధాని అంటే మునిగిపోయే రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం. నిజంగా ఇప్పుడే చెప్పినట్టుగా సుమారు 5 నుంచి 6 గంటల సేపు ఆ ప్రత్యేకమైన సమావేశంలో అనేక మంది మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడైనా వాళ్ళు మాట్లాడిందల్లా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప వాళ్ళు చేసిన కార్యక్రమం ఏమీ లేదు. 5-6 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వివిధ శాసనసభ్యులతో మంత్రులతో తిట్టించే కార్యక్రమం మాత్రమే. వాళ్ళు తిట్టా ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరి శునకానందం పొందుతున్నాడు. ఇదే చేసింది 5-6 గంటలు. దీని ద్వారా ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళకు అంత చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి 19 వరకు మరి అమరావతిలో ఎలాంటి కట్టడాలు కట్టారు వాళ్ళు, ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. వాళ్ళు కట్టినన్నీ కూడా టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ కోర్ట్, అన్ని టెంపరరీ. అంటే అమరావతి అనేది పర్మనెంట్ రాజధాని కాదా, టెంపరరీ రాజధాని అని చెప్పి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మరి ఇప్పుడన్నా అధికారంలోకి వచ్చావు, మళ్ళీ 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైనా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టావా? ఇప్పుడే చెప్పినట్టుగా 52,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. ఎందుకోసం టెండర్లు పిలిచారంటే కమిషన్ల కోసం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ఇలాంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వకోకూడదు అని చెప్పి అది కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా, ఒక టెండర్ వేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా మరి అందరినీ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వానికి మేలు జరిగేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు పిలిచి కార్యక్రమాలు చేస్తే మరి ఈ పెద్ద మనిషి అకస్మాత్తుగా ఆ రాజధానిలో ఎంత అంటే ఇప్పుడు స్క్వేర్ ఫీట్ కట్టడానికి 12,000 చిల్లరు, 12,000 రూపాయలతో రాజధాని నిర్మాణం చేస్తున్నాడు. సామాన్యమైన ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. పెద్ద పెద్ద హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే ఈరోజు మనపై కొనాలంటే 5,000-6,000 స్క్వేర్ ఫీట్కు ఈరోజు మనకు బాగా కట్టిన బిల్డింగ్స్ మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మరి అలాంటిది ఈ రాజధానిలో అమరావతిలో కట్టేదానికోసం 12,000 పైచీలకు స్క్వేర్ ఫీట్కు ఖర్చు పెడుతున్నాడు. పొలం ఫ్రీ, మనం కొంటే మనకు ల్యాండ్తో పాటు ఇస్తారు వాళ్ళు, కానీ ఇక్కడ ఆ ల్యాండ్ ఫ్రీ,
ఇసుక ఫ్రీ, ఇన్ని సదుపాయాలు ఇచ్చినా కూడా ఎక్కడ గవర్నమెంట్కి ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఫ్రీ వచ్చినా కూడా కేవలం కట్టడం కోసమే 12,000 పైచీలకు స్క్వేర్ ఫీట్తో మరి ఏ రకంగా దోచుకుంటున్నారో మరి దాని గురించి ఎక్కడ చర్చించడం లేదు నిన్న జరిగిన సమావేశంలో. మరి అదేవిధంగా రైతుల్ని ఆ రోజు మభ్యపెట్టి మీరు ల్యాండ్ పూలింగ్ ద్వారా మరి రైతుల కాడ భూములు తీసుకున్నారు. మరి ఆ రైతులకు ఏమైనా మీరు ప్లాట్లు ఇచ్చారా? గత 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉన్నింది, మరి ఇప్పుడు 2 ఏళ్ళు వాళ్ళకు ప్లాట్లు ఇచ్చారా? దాని గురించి ఎక్కడ నిన్న చర్చించారా? రైతులు పడుతున్న ఇబ్బందులు మనం చూసాం. రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి మేమైతే రాజధానికి సపోర్ట్ చేశాం, రాజధానికి భూములు ఇచ్చాం, కానీ ఈనాటి కూడా మా బాధలు తీర్చేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మాకు ఇప్పటి వరకు ప్లాట్లు కూడా ఎక్కడ మీ ప్లాట్లు ఉన్నాయని చెప్పి కూడా చూపించే నాదుడు లేడు అని చెప్పి అనేక ఆఫీసు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది ఈరోజు రాజధానిలో. మరి ఈరోజు వాళ్ళకు ప్లాట్లు ఇవ్వలేదు. మరి 52,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినట్టుగా ఇచ్చి ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఆ కాంట్రాక్టర్ల ద్వారా మళ్ళీ లోకేష్కు చేరిన పరిస్థితి. ఆ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ కేవలం ఇచ్చినట్టుగా కాంట్రాక్టర్లకు ఇచ్చి మరి ఆ కాంట్రాక్టర్ల ద్వారా మళ్ళీ లోకేష్ బాబుకు చేరినట్టు. అంటే రాజధానిలో ఏ రకమైన అవినీతి జరుగుతూ ఉందో ఆ అవినీతి మీద నిన్న ఎక్కడ చర్చ జరగలేదు. మరి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, శాసనసభ సమావేశాలు, ప్రత్యేకమైన శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేశావు, మంచిదే. శాసన మండలి ఎందుకు సమావేశపరచలేదు? ఎక్కడైనా శాసనసభలో ఏదైనా తీర్మానం చేస్తే దాన్ని ఖచ్చితంగా శాసన మండలి కూడా ఆమోదించాలి. ఇది చట్టం. నేను ప్రపంచానికి పాఠాలు చెప్పే వ్యక్తిని అంటావు, నా 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటావు, మరి ఇప్పుడు ఎక్కడ పోయింది నీ అనుభవము? ఎందుకంటే నీ భజన కొట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ శాసనసభలు అంతా కూడా ఇప్పుడే చెప్పినట్టుగా పెద్దలు ఈ 5-6 గంటలు ఎక్కడ రాజధాని గురించి చర్చ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, అబ్బా కొడుకుల్ని పొగడడం, లేదంటే వాళ్ళ డబ్బా కొట్టడం తప్ప ఊరికే కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.